దేవానికి వందనాలు. దానుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు. మహిమ స్వరూపి అయిన దేవానికి వందనాలు. మహిమ తేజస్సు గల దేవానికి వందనాలు. మహిమ ప్రభావంతో కిరీటము ధరించుకున్న వాడానికి వందనాలు. మేలుతో మా హృదయాలు తృప్తిపరిచి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. మా పరలోక మన్నా అయిన దేవా నీకు వందనాలు. మంచి వారికి మేలు చేయుచున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు. నాయన మహాకృపగల దేవానికి వందనాలు, స్తోత్రాలు. మంచి గోధుమలతో తృప్తిపరుచున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. యెహోవా రాఫా, యెహోవా మకదేశ్, యెహోవా నిసి, యెహోవా రోహి, యెహోవా సఫియోత్, యెహోవా షమ్మా అని పిలువబడుచున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. బందీనైపోయా నిలమునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. బందీనైపోయా నిలమునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. యేసయ్యా, 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 యేసయ్యా. నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కృపను, వెన్నంటియుండే కృపలను వర్ణించగలనా. బందీనైపోయా నిలమునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన మహాగణుడైన ప్రభువా, కృపగలిగిన దైవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల సమయాన నాయన తండ్రి నీ పాద సన్నిధికి రావటానికి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన నీ బలిపీఠం సమీపముగా ఉన్నాం ప్రభా. నీ బలిపీఠం నుంచి జారువారు నీ నాయన తండ్రి నీ మాటల కోసం ఆశతో ఎదురు చూస్తా ఉన్నాం ప్రభా. నీ దాసున ఆయుక్తపరిచి నాయన నాతో మా అందరితో మాట్లాడండి ప్రభా. నూరంతల ఆత్మాభిషేకాన్ని నాయన కుమ్మరించమని వేడుకొంచున్నాం తండ్రి. మేమున్న ప్రదేశాల్లో నాయన తండ్రి నీ ప్రెసెన్స్ ని నాయన తండ్రి మేము అనుభవించగలుగుట సహాయం దయచేయండి. ఇప్పటి వరకు నాయన తండ్రి పాటల ద్వారా నాయన నీ స్తుతి చేయటం ద్వారా నీకు సమీపించి ఉన్నాం ప్రభా. మా హృదయాలను సానుకూలపరిచి నాయన తండ్రి ముప్పదంతులుగా, అరవదంతులుగా, నూరంతులుగా నాయన తండ్రి చక్కగా నాయన ఫలించి నాయన తండ్రి భూమి వల్ల మా హృదయాలను సిద్ధపరచమని వేడుకొంచున్నాం తండ్రి. వాక్యపు వెలుగులో నాయన తండ్రి మమ్మల్ని సరి చేసుకోవటానికి నాయన కృప చూపించమని వేడుకొంచున్నాం. ఈ ఉదయకాల స్తుతి ఆరాధన మీ పాదాలకు సమర్పించుకుంటూ మా రక్షకుడు మా ప్రిప్రభు అనే యేసుక్రీస్తు ఉన్నత శక్తి గల నామలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి బదర్ తరుణ్ కుమార్ అయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అయ్యగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ తరుణ్ కుమార్ గారు దేవుని చేతిలో ఒక విశిష్టమైన పాత్ర. సంఘ పరిచర్యలోను మరియు వ్యాపార రంగంలోను వారు అమూల్యమైన సేవలు అందిస్తా ఉన్నారు. బడ్డింగ్ మరియు బేకింగ్ అంటే తరుణ్ గారికి చాలా ఇష్టం. ఇటీవల బియాండ్ ద బ్యాక్గ్రౌండ్ అను పుస్తకమును కూడా వారు రచించారు. ప్రస్తుతం బ్రదర్ తరుణ్ గారు H&Mలో 6 సిగ్మా కన్సల్టెంట్గా పూర్తికాల సేవలు అందించు బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ చర్చ్ బోర్డుకు మెంబర్గా కూడా సేవలు అందిస్తా ఉన్నారు. వారి ప్రియ సతీమణి గారు లీనా గారు క్యాప్ జెమినీలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి గ్లోబల్ లీడర్గా ఉన్నారు. బ్రదర్ తరుణ్ కుమార్ గారు మరియు లీనా గారులకు 2 సంతానము. ప్రస్తుతం వారు ప్యారిస్లో నివసిస్తా ఉన్నారు.
బ్రదర్ గారిని, బ్రదర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బ్రదర్, ప్లీజ్. Good morning, everyone. Thank you so much for this opportunity. I praise God for another opportunity to share the word with you all. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మరి ఒకసారి మీతో దేవుని వాక్యం పంచుకోవడానికి నాకు అనుగ్రహించబడిన యొక్క అవకాశాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాను. మీ అందరికీ వందనములు తెలియజేసుకొంచున్నాను. So today morning, I see that you have chosen a scripture portion from Luke 24. In that, while you are reading it, there was once Jesus was risen, he actually walked with a couple of disciples on the road to Emmaus. And what he did there was he opened the Old Testament and explained to them on what all things are written about him in the Old Testament. మరి ఈరోజు ఉదయం మీరు దేవుని వాక్యాన్ని చదివారు కదా. ఈరోజు యొక్క వాక్య భాగము మీరు చదివిన దాంట్లో మరి ఆ యొక్క ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఆ ఇద్దరు శిష్యులతో పాటు ప్రభు నడుస్తూ వారికి పాత నిబంధన ధర్మశాస్త్రము, అలాగే కీర్తనలు, ప్రవక్తలు, వారు ఆ యొక్క వాక్యంలో ఆ యొక్క వాక్య భాగాల్లో ఉన్న అంశాలని వాళ్ళు అర్థం చేసుకునేలాగా వారికి వివరించారు. Today we will look at one of the prophets from the Old Testament and his message that is recorded in the Bible. It is very important that we read the Old Testament because there is more written about the second coming of Christ than the first coming. We know that a lot of prophecies, more than 600 of them have been fulfilled in the first coming. Likewise, there are a lot of prophecies of the second coming as well in the Old Testament. మరి పాత నిబంధనలో యేసుప్రభు వారి మొదటి రాకడ గురించి ప్రవచించబడిన ఇంచుమించు 600 ప్రవచనాలు నెరవేరినాయి. అయితే పాత నిబంధనలో గమనిస్తే మొదటి రాకడి కంటే కూడా రెండవ రాకడి గురించి ఎక్కువగా ప్రస్తావించబడటం మనం గమనించగలం. మరి వాటి గురించి ఎన్నో ప్రవచనాలు, ఎన్నో వాక్య భాగాలు రెండవ రాకడి గురించి ఉన్నాయి. మరి యేసుప్రభు వారు ఆ రోజు ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఆ యొక్క ఇద్దరు శిష్యులకి పాత నిబంధనలో ముఖ్యంగా ప్రవక్తల విషయంలో ప్రవచించబడిన అనేకమైన విషయాలు వారికి గుర్తు చేసి ఏ విధంగా అర్థం చేసుకోవడానికి ఆయన ఆ యొక్క వాకింగ్ లో వాళ్ళతో చెప్పారో, ఈరోజు మనం కూడా ఒక ఓబద్య అనే ఒక ప్రవక్త గురించి మనం ప్రవక్త యొక్క పుస్తకం ధ్యానం చేసుకుందాం. So today we'll look at the book of Obadiah. Obadiah is a book which is between Amos and Jonah in the Old Testament. It has 21 verses. It's a very small book. If you print it, it will be one page, but it is a book. So it's the shortest book in the Old Testament. మరి ఓబద్య అనే యొక్క గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క ఓబద్య గ్రంథము, ఈ పుస్తకము ఒకే ఒక అధ్యాయం కలిగి ఉంటుంది. 21 వచనాలు ఉంటాయి. మరి ఆమోసు పుస్తకానికి, యోనా పుస్తకానికి మధ్యలో ఉంటుంది. అయితే ఇది కానీ, ఈ పుస్తకాన్ని కానీ మనం ప్రింట్ తీస్తే కేవలం ఒక పేజీలో మాత్రమే ఇమ్మడగలదు. అంత చిన్న పుస్తకము ఓబద్య. Now, all prophets have written either to northern kingdom or southern kingdom, but Obadiah is a little special because it is a book that is written to the Edomites. మరి చాలా పుస్తకాలు ఇశ్రాయేలీలకి ఎక్కువగా ఉద్దేశించి రాయబడినవి. మరి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏదోమీయుల కొరకు అవి ఉద్దేశించి రాయబడినవి. Okay. So we will go through the book of Obadiah. It has 21 verses. Maybe someone could read through the verses and then we will go through the book of Obadiah. దయచేసి ఓబద్య గ్రంథము మనము ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. దయచేసి ఈ అధ్యాయం మొత్తం 21 వచనాలు దయచేసి ఎవరైనా చదవగలిగితే బాగుంటుందండి. అది చదివిన తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. ఓబద్య గ్రంథము. ఓబద్యాకు కలిగిన దర్శనము. ఎదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చినది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను.
ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడుదువు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవైయుండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. చోరులే కాని రాత్రి కన్నము వేయువారే కాని నీ మీదికి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకొందురు కదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీ వద్దకు వచ్చిన ఎడల పరిగె ఏరుకుని వారికి కొంత ఉండనిత్తురు కదా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును. వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు. నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారం చేయుదురు. వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు. ఎదోమునకు వివేచన లేకపోయెను. ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఎదోములో నుండి జ్ఞానులను నాశము చేతును. ఇదే యెహోవా వాక్కు. తేమాను, నీ బలాఢ్యులు విస్మయమొందుదురు. అందువలన ఏశావు యొక్క పర్వత నివాసులందరూ అతులై నిర్మూలమగుదురు. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు. ఇక నన్నటికి లేకుండా నీవు నిర్మూలమగుదువు. నీవు పగవాడవై నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలుసుకుంటేవి కదా. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందమందతగదు. యూదా వారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపతగదు. నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడతగదు. వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొనతగదు. వారిలో తప్పించుకున్న వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువతగదు. శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింపతగదు. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్యజనులందరూ నిత్యము త్రాగుదురు. తాము ఇక ఎన్నడూ ఉండని వారైనట్లు వారేమీ మిగులకుండా త్రాగుదురు. అయితే సీయోను కొండ ప్రతిష్ఠితమగును. తప్పించుకున్న వారు దాని మీద నివసింతురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు యోసేపు సంతతి వారు మంటయు అగుదురు. ఏశావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందురు. ఏశావు సంతతి వారిలో ఎవడనూ తప్పించుకొనకుండా యోసేపు సంతతి వారు వారిలో మండి వారిని కాల్చుదురు. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. దక్షిణ దిక్కున నివసించువారు ఏశావు యొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు. మైదానమందుండు వారు ఫిలిష్తీయుల దేశమును స్వతంత్రించుకొందురు. మరియు ఎఫ్రాయిమీయుల భూములను షోమ్రోనునకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకొందురు. బెన్యామీనీయులు గిలాదు దేశమును స్వతంత్రించుకొందురు. మరియు ఇశ్రాయేలీయుల దండు అనగా వారిలో చెరపట్టబడిన వారు సారెపతు వరకు కనానీయుల దేశమును స్వతంత్రించుకొందురు. యెరూషలేము వారిలో చెరపట్టబడి సెఫారాదునకు పోయిన వారు దక్షిణ దేశ పట్టణములను స్వతంత్రించుకొందురు. మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాది యగును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you very much, sister, for reading through. Uh, of course, it looks like a very ferocious and a scary vision that was given to Obadiah on the Edomites, but we need to understand who Edomites are and in context, and then we see God's response to them.
మరి, సహోదరి ప్రసీద గారికి వందనములండి ఈ యొక్క వాక్యం అంతటిని చదివినందుకు. మరి ఈ యొక్క వాక్యము కొన్ని పదాలు వింటున్నప్పుడు చాలా మరి కఠినాత్మకంగా మరి కఠోరంగా ఉంటా ఉన్నాయి. అవి మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఈ ఏదోమీయులు ఎవరు, ఈ యొక్క వాక్యము, ఈ అధ్యాయము, ఈ పుస్తకపు నేపథ్యంలో ఈ యొక్క ఏదోమీయులు ఎవరు అన్నది మనం కానీ చూసుకున్నట్లయితే మనకి ఇంకా స్పష్టత వస్తుంది. So there are some good lessons that we can learn from this. It is very important to stand with our brothers no matter what. మరి కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు మనము ఈ యొక్క ఉపధ్యాయ గ్రంథం ద్వారా నేర్చుకోవచ్చు. ఉదాహరణకి ఏది ఏమైనా కూడా మన సహోదరులతో మనము నిలవబడాలి అన్న పాఠం మనం నేర్చుకోవచ్చు. And there are 7 different sins that are described in this book. It is important that we understand that these are sins and we should stay away from them. మరి 7 విధాలైన పాపములు ప్రస్తావించబడినవి ఈ పుస్తకంలో. ముఖ్యంగా ఈ 7 గురించి మనం చూసినప్పుడు అవి పాపములు అని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. And God's judgment is for sure. Nobody can escape that. And it is important that we understand the fact that God is always watching everything. దేవుడు సమస్తమును చూచుచున్న దేవుడై ఉన్నాడని మనము మర్చిపోకూడదు. మరి దేవుని తీర్పు అనివార్యము, అది ఖచ్చితంగా ఆయన తీర్పు తీర్చే దేవుడై ఉన్నాడన్న పాఠం కూడా మనం నేర్చుకోవచ్చు. And we should always pray for repentance and not revenge. మరి ప్రతీకారం తీర్చుకోవటం అన్న అంశం కాకుండా మరి పశ్చాత్తాపడటం అన్న అంశం గురించి పడటానికి మనం ప్రార్థించుకోవాలి, ప్రతీకారం తీర్చుకోకుండా. And the book ends with a promise that the kingdom belongs to the Lord, which is a very glorious promise that at the end it will be He who will be on the throne and He will be ruling forever. And the kingdom belongs to the Lord. మరి ఈ యొక్క ఉపధ్యాయ గ్రంథము చివరిలో రాజ్యము యెహోవాది అన్న మాటతో ముగిస్తా ఉంది. ఇది అద్భుతమైన వాగ్దానము. ఏది ఏమైనా ప్రభు సింహాసనం మీద ఉన్నారు, రాజ్యము ఆయనది, రాజ్య పరిపాలన చేయవాడు ఆయన, సమస్తము ఆయనకి చెందిన కనుక ఈ యొక్క పాఠం కూడా మనం ధ్యానం చేసుకోబోతున్నాం. So if we see who is Obadiah, in fact, in the Bible, there are about 12 Obadiahs who are mentioned, but we don't know who is the Obadiah who has written this book. And some commentators have proved that it is none of these 12. It could be a 13th one. మరి బైబిల్ గ్రంథంలో ఇంచుమించు 12 మంది ఉపధ్య అన్న పేరుతో ఉన్నారు. ఈ 12 మందిలో ఏ ఉపధ్య ఈ యొక్క గ్రంథాన్ని రాశారో మరి ఇంతవరకు ఎవరు కూడా స్పష్టత ఇవ్వలేకపోయారు. అయితే బైబిల్ పండితులు కొంతమంది వాళ్ళు పరిశీలించి ఏమన్నారంటే, ఈ ఉపధ్య ఎవరైతే రాశారో ఈ గ్రంథాన్ని, ఆ ఉపధ్య ఈ 12 మందికి చెందినవాడు కూడా కాదు, ఈ 12 మందిలో ఒకడు కాదు, బహుశా వేరే వ్యక్తి అయి ఉంటారు అని నిరూపించారు. మరి 13వ వ్యక్తిగా ఈ 13 మంది ఉపధ్యాయులు ఉంటే ఇతను 13వ ఉపధ్యాయ అయి ఉండొచ్చు, లేకపోతే అంటే 12 మంది ఉపధ్య పేర్లు ఉన్నాయి కదా, వారిలో కాకుండా ఇతను ఇంకొక వ్యక్తి అయి ఉండొచ్చు అని వారు నిరూపించడానికి ప్రయత్నం చేశారు. Now, what we know from about him is from the name. Obadiah is in Hebrew is called Obadiah, but which means the servant of the Lord. ఉపధ్య అన్న పేరుకి అర్థం ఏంటంటే దేవుని ప్రభువుకి సేవకుడు, దేవుని సేవకుడు అన్న అర్థం వస్తా ఉంది. So we know nothing other than that about him, but we know his prophecy from the book that he has written for us. మరి దేవుని సేవకుడు అని అర్థం వచ్చే పేరుతో ఉన్న ఈ యొక్క ప్రవక్త, ఆయన మిగిలిన పరిచర్య విషయాలు కానీ ఆయన మిగిలిన విషయాలు ఏం చేశారో మనకి తెలియదు. కానీ ఈ ఒక్క అధ్యాయము 21 వచనాలతో కూడిన ఈ ఒక్క అధ్యాయము ఆయన ప్రవక్త ఈ పుస్తకాన్ని రాయటం అనేది మనం చూడగలం. He speaks about Edom and their everlasting hatred. Edomites are descendants of Esau. We read about
the origin of the Edomites in Genesis chapter 25, verses 19 to 28 and 25 to 30. I've posted the verses in the chat here. మరి ఆదికాండము 25వ అధ్యాయంలో 19 నుంచి 28 వచనాలు కానీ మనం చదివినట్లయితే, అలాగే 25వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చదివినట్లయితే, ఈ ఎదోమీయుల యొక్క విశేషాలు, వాళ్ళ ఆరంభం అక్కడ రాయబడి ఉంటుంది. ఏశావు సంతతికి చెందినవారు ఎదోమీయులు. Now, who is Esau? Esau is a brother of Jacob. Esau and Jacob were there in the womb of Rebekah at the same time, and God told that two nations are in your womb when they were about to be born. మరి ఏశావు, యాకోబు రిబ్కాకి గర్భంలో కమల పిల్లలుగా ఆ యొక్క విషయం మనం అందరము ఎరిగి ఉన్నాము. వారు కమల పిల్లలు. వారిద్దరి గురించి దేవుడు గర్భంలో ఉన్నప్పుడే రెబ్కాకి ఏం చెప్పాడంటే, నీ గర్భంలో 2 దేశములు, 2 జనాలు నీ గర్భంలో ఉన్నాయని చెప్పి దేవుడు చెప్తారు. Now Esau, once he grows up, he occupies a land which is in the southeast region of the Dead Sea, which is called which is a Mount Seir. It is a hilly area which has a lot of high places. మరి ఇక్కడ ఈశావు మరి పెద్దవాడైన తర్వాత ఈ యొక్క ఏ ప్రాంతాన్ని తనకు నివాసంగా ఏర్పరచుకుని ఉన్నాడో ఆ ప్రాంతం అంతా కూడా కొండలు, పెద్ద పెద్ద రాళ్లతో సంబంధించిన ఆ యొక్క భూభాగాన్ని ఆక్రమించుకున్నాడు. మరి అది తూర్పు సైడు దక్షిణాదిన ఆ యొక్క ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో నివసించడానికి తను నిర్ణయించుకున్నాడు ఈశావు. And Edom is actually a city which is carved out of rocks. And the chief city of Edom is called Petra. Again, that means a rock, a large rock. మరి ఈ యొక్క కొండ ప్రాంతాన్ని తను నివాసానికి ఎన్నుకున్నాడని మనం చూసాం కదా. ఆ ప్రాంతాన్ని ఏదోము అని పిలువబడింది ఆ ప్రాంతము. ఆ ప్రాంతం అంతా కూడా, ఆ నగరం, ముఖ్యంగా ఒక నగరం పేరు పెట్రా. ఈ పెట్రా అనగా రాయి, లేకపోతే పెద్ద పెద్ద రాయి అని ఒక అర్థం వచ్చే పదం. మరి ఆ యొక్క నగరం అంతా కూడా ఈ కొండలు, ఆ రాళ్ళు, పెద్ద పెద్ద కొండల్ని చెక్కిన ఒక నగరం ఈ ఎదోము ప్రాంతం. Now, they also had a symbol. The Edomites, their symbol is the eagle. Now, I think we have read in the verses that, they were they had pride and flying like eagles, living on the mountains, and God will bring them down. Even though they are living like eagles in the stars, God will bring them down. That's what we read. So, geographically, they are located in very high places. మరి భౌగోళికంగా చూసినట్లయితే ఈ ఎదోమీయులు అనగా ఏశావు సంతానము, వారు నివాసానికి ఏర్పరచుకున్న ప్రాంతము చాలా ఎత్తైన ప్రాంతము, చాలా క్షేమకరమైన ప్రాంతము. మరి వారి యొక్క జనాంగాన్ని మొత్తానికి ఒక చిహ్నం పెట్టుకున్నారు వాళ్ళు. అదేమనగా గద్ద. ఈ యొక్క గద్ద చిహ్నము కలిగి ఉన్నవారు. మరి మనం ఓబద్య గ్రంథంలో మనం చదివినప్పుడు, నీవు ఆకాశంలో నక్షత్రాల వద్ద నీవు నివాసం ఏర్పరచుకున్నప్పటికీ, ఒక పక్షిరాజు వలె నువ్వు ఎగురుతానికి అంత శక్తి నీకున్నప్పటికీ కూడా నేను నిన్ను క్రిందికి తోసివేస్తాను అన్న మాటలు మనం చదివాం కదా. మరి వారి ప్రాంతము చాలా ఎత్తైంది, చాలా క్షేమకరమైంది. పెద్ద పెద్ద రాళ్లతో కూడిన ఆ యొక్క ప్రాంతంలో, కొండ ప్రాంతంలో వాళ్ళు చెక్కబడిన నగరాల్లో నివసిస్తూ గద్దని చిహ్నంగా పెట్టుకున్న దేశము వారిది. Now, we also know that Esau was the firstborn and he sold his birthright for a bowl of soup to his brother Jacob. And he did not have his birthright. And we see in the scriptures that, the firstborns are always being bypassed in a prophetic manner. మనం గమనించినట్లయితే సర్వసాధారణంగా పాత నిబంధనలో
మొట్టమొదటిగా పుట్టినవారు ఆ, వారిని వారి వారిని వదిలేసి రెండవ రెండవ సంతానంగా ఉన్న వారిని దేవుడు ఏర్పరచుకోవటం అన్నది మనం ఆ యొక్క విధానాలు మనం కొన్ని జీవితాల్లో మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఆ, ఏశావు పెద్ద కుమారుడు, తన తమ్ముడు యాకోబు. ఏశావుని దేవుడు ఏర్పరచుకోలేదు, యాకోబుని ఏర్పరచుకోవటం మనం చూసాం. అలాగే కొన్ని జీవితాల్లో కూడా పాత నిబంధనలు ఇలాంటి మోడల్ మనం చూస్తా ఉన్నాం. ఏశావు ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వాన్ని మరి ఒక ఒక కూర కొరకు అమ్మేసుకున్నాడు తన తమ్ముడికి. Now, we see the pattern that, God has chosen Seth over Cain, who was the firstborn. Ishmael, who was the firstborn, was left, and Isaac was chosen. And likewise, Jacob over Esau, Shem over Japheth, and then Moses over Aaron. Likewise, we have so many examples that follow: Judah and Joseph over Reuben, and David over all his brothers. So it's a prophetic pattern for us to understand that the redemption is coming from the last Adam, which is Christ, and through Christ, even the first Adam is saved. So it's a prophetic pattern that has been used in the Old Testament while all these stories have been captured. మరి మనం గమనించినట్లయితే మొదటి ఆదాము, రెండవ ఆదాము. మొదటి ఆదామేమో మనం ఆదికాండంలో చూసిన వ్యక్తి ఆదాము. రెండవ ఆదాము యేసు ప్రభువారు. మరి కడపటి ఆదాముని దేవుడు ఏర్పరచుకొని వాడుకొని మరి విమోచనని తీసుకొచ్చి ఆ యొక్క స్టోరీ మనం చూస్తాం. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా ఈ యొక్క ప్రవచనాత్మకమైన నమూనా మనం చూస్తాం. ఉదాహరణకి కయ్యూని ఏర్పాటు చేసుకోలేదు, కానీ సేతుని, కయ్యూని కంటే చిన్నవాడైన సేతుని ఏర్పరచుకున్నారు. అలాగే ఇష్మాయేల్ని కాకుండా ఇస్సాకుని, అలాగే ఏశావుని కాకుండా యాకోబుని, అలాగే యాపేతుని కాకుండా షేముని, అలాగే అహరోనుని కాకుండా మోషేని, అలాగే రూబేనుని కాకుండా యూదా యోసేపులను, అలాగే దావీదు యొక్క అన్నదమ్ములని ప్రక్కన పెట్టి దావీదుని ఏర్పరచుకొని మరి దేవుడు తన కార్యములను, తన సంకల్పాలు నెరవేర్చుకున్నాడు. అలాగే మొదటి ఆదాముని కాకుండా రెండవ ఆదాముని ఏర్పరచుకొని, అంటే ఈ యొక్క నమూనాలు అంతిమంగా యేసుప్రభు వారి యొక్క విమోచన కార్యాన్ని ఒక ప్రవచనాత్మకమైన నమూనాగా చూపించడానికి దేవుడు వాడుకున్నారు. Now, one of the biggest mistakes that Esau does after the big mistake of selling his birthright, another second big mistake is to go and marry someone his father hates. He goes and marries an Ishmaelite woman. మరి ఈ యొక్క ఏశావు మనందరికీ తెలిసినట్లుగా ఆ యొక్క ఎర్రని కూర కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు కదా. మరి ఆ యొక్క భయంకరమైన పెద్ద పొరపాటు చేశాడు తన జీవితంలో. మరి మార్చుకోలేని పొరపాటు చేశాడు కదా. అంతేకాదు, మనం తన జీవితాన్ని చూసినట్లయితే మరొక పొరపాటు చేశాడు. అదేమనగా తన తండ్రి ద్వేషించిన ఇష్మాయేలు సంతానానికి చెందిన స్త్రీని వివాహం చేసుకున్నాడు. Now, when Esau marries an Ishmaelite woman, who is like again descendant of Abraham through Ishmael, but they are not belonging to the Israelite community. Now, we have many different tracks from the Old Testament who actually are into in today's world. They form different Muslim countries that are around Israel. One, we have the Ishmaelites, who are descendants of Abraham and Hagar. And then we have the descendants of Esau and the Ishmaelite woman. And then the third wife of Abraham, Keturah. So all these three lines give birth to all these Muslim nations which are around. ఈరోజు మనము ఈ యొక్క ప్రపంచాన్ని మనం చూసినట్లయితే మరి ముస్లిం దేశాలైన ఈ యొక్క దేశాలు యొక్క వారి వంశావళులు చూసుకున్నట్లయితే
అబ్రహాము హాగార్కి సంబంధించిన సంతతి ఒక దేశాలు. అలాగే ఈ యొక్క ఏశావు మరి ఇష్మాయేల్ జాతికి చెందిన ఇష్మాయేల్ కుటుంబానికి చెందిన స్త్రీని చేసుకున్నాడు కదా, వారి సంతానం ఒకళ్ళు. అలాగే మరి ఆ, ఆ, అబ్రహాంకును కెతూరాకి జన్మించిన సంతానం నుంచి వచ్చిన ఈ ముగ్గురు ఆ, అబ్రహాము హాగర్కి, అలాగే ఏశావు తను వివాహం చేసుకున్న ఇష్మాయేల్ సంతతికి చెందిన స్త్రీకి పుట్టిన సంతతి. అలాగే మరి అబ్రహాము కెతూరాలకు పుట్టిన సంతతి. ఈ ముగ్గురు సంతానమే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న ఈ యొక్క ఆ, ఇస్లాం లేకపోతే ముస్లిం దేశాల యొక్క ఆరిజిన్స్ లేదా వాళ్ళ యొక్క మూలాలు. Now, why we are going through this is because to understand that they are all brothers ultimately, but being brothers, there is an everlasting hatred between them, which is causing all these issues that we read. The 7 sins that they have committed is actually against their own brothers, and that hatred has been continuing. Right from Cain and Abel, you have this hatred that continues all through the Bible. మరి మనం ఇదంతా కూడా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, వీరు సహోదరులు అయినప్పటికీ కూడా ఈ యొక్క ఈ యొక్క మనం చెప్పుకున్న ఈ యొక్క సంతానం అంతా కూడా వీరు నిజానికి సహోదరులు. కానీ వారి మధ్య ఇక ఎన్నటికీ మాసిపోని ద్వేషము రగులుతా ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. మరి ఈ ఉపధ్యాయ గ్రంథంలో 7 పాపముల గురించి మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం కదా. ఈ 7 పాపాల్లో ఒకటైన ద్వేషము, ఈ ద్వేషాన్ని మరి వాళ్ళు సహోదరులైనప్పటికీ కూడా చాలా ఆశ్చర్యరీతిగా ఒకళ్ళ మీద ఒకరికి ద్వేషం కలిగి ఉండటం మనం చూస్తా ఉన్నాం. Now we know the story of Jacob very much in detail, because Jacob had 12 sons, and then we had 12 tribes who went to who went to Egypt, and they were in Egypt for 400 years, and then 40 years in the wilderness, and they come and conquer the promised land. That's the story of Jacob, and that is very well detailed in the Old Testament. మరి పాత నిబంధనలో యాకోబు యొక్క ఆ యొక్క విశేషాలన్నీ బహు వివరంగా రాయబడి ఉన్నాయి. యాకోబుకి 12 మంది సంతానమని, వారు 12 మంది సంతానము వారు 70 మందిగా అయ్యి వారు ఐగుప్తుకి వెళ్ళారని, ఐగుప్తులో వాళ్ళు దాదాపు 400 సంవత్సరాలు అక్కడ ఉన్నారని, ఒక 40 సంవత్సరాలు ఆ యొక్క అరణ్యంలో ప్రయాణించారని, ఆ తర్వాత వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నారని, ఒక దేశంగా మారారని చెప్పేసి, ఆ వాగ్దాన భూమిలో ఇశ్రాయేల్ దేశంగా మారారని యాకోబు గురించి తన యొక్క కథ అంతా కూడా చాలా వివరంగా రాయబడి ఉంది పాత నిబంధనలో. Now, while all this is happening for 440 years, Jacob's brother Esau also had his own descendants with other wives, and they occupied the Edom land, and they became the Edomites. Now, after 440 years, they interact, and Moses and his team, the whole Israelites, they wanted to pass through Edom. And at one point of time, we see in Numbers 14 to 21 and Numbers 21 to 4, the Edomites deny passage for Israelites. They tell the Israelites that they cannot use their highway to pass from one place to another. మరి ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీలు మరి వారు ఐగుప్తు నుంచి కనాను దేశానికి అరణ్య మార్గంలో ప్రయాణిస్తూ ఉండగా ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు వారు ఈ ఎదోమీయులు అనగా ఏశావు సంతానం ఆక్రమించుకున్న ఈ యొక్క కొండ ప్రాంతము, ఆ యొక్క ఎదోమీయుల దేశమై ఉన్న వాళ్ళు నివాసంగా ఏర్పరచుకున్న ఆ యొక్క ప్రాంతం మీదుగా వాళ్ళు ప్రయాణం చేయవలసి వచ్చింది ఈ ఇశ్రాయేలీలు. అయితే ఈ ఎదోమీయులు ఇన్ని సంవత్సరాలైన తర్వాత వారు మరి ఎదోమీయులను ఇశ్రాయేలీలు ఈ యొక్క విషయమై మాట్లాడుకోవాల్సి వచ్చింది. కానీ ఎదోమీయులు మా దేశం మీదుగా, మా దేశంలో ఉన్న ఆ యొక్క మెయిన్ రోడ్డు మీదుగా, హైవే మీదుగా మీరు వెళ్ళటానికి లేదు అని వాళ్ళు నిరాకరిస్తారు.
Now, this portion of the story is important because Obadiah recalls that, and in his vision, God tells them that, you have denied passage to the Israelites, and God remembers that, although it has been several years. మరి ఈ ఓబద్య గ్రంథంలో మనం ఆశ్చర్యపోయే ఒక విషయం గమనిస్తాం. మరి వారు ఎదోమీయులు ఇశ్రాయేలీలకి వారు నిరాకరించారు. మా దేశంలో ఉన్న ఆ యొక్క రోడ్డులో నుంచి మీరు వెళ్ళటానికి లేదు, మా దేశంలో ప్రవేశించటానికి లేదని ఇశ్రాయేలీలతో చెప్పిన సంఘటన జరిగి అనేకమైన సంవత్సరాలైనప్పటికీ దేవుడు మర్చిపోలేదు. ఈ ఓబద్య గ్రంథంలో అది రాయబడింది. Now, in Deuteronomy 2, 4 to 5, there is a very interesting uh, instruction that was given to Israel. God tells the Israelites that you should not provoke the Edomites to war. You should not have a war with your brothers. మరి ద్వితీయోపదేశ ఖండం 2వ అధ్యాయము 4-5 వచనాలు చూసినట్లయితే ఇశ్రాయేలీలకి దేవుడు ఆజ్ఞాపించాడు, మీ సహోదరులైన ఎదోము వారితో నీవు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు యుద్ధము చేయకూడదు, వారిని యుద్ధానికి పురికొల్పకూడదు అని వారు దేవుని చేత హెచ్చరించబడ్డారు. Now, because of this, Moses and all the Israelites, they instead of fighting with Edomites, because Edomites have denied the entry, they actually go around Edom on a very long way to go to the other side. మరి ఈ విధంగా దేవుని యొక్క వాక్యం చేత దేవుని చేత వారు హెచ్చరించబడినందున ఇశ్రాయేలీలు ఎదోము వారు ఎప్పుడైతే వారు మా దేశంలోనికి మీరు రావటానికి వీల్లేదు అని నిరాకరించారో ఆ దేశం చుట్టూ అది ఎంత చాలా దూర ప్రాంతం, అంటే ఎక్కువ వారు ప్రయాణం చేయవలసి వచ్చినప్పటికీ కూడా ఇశ్రాయేలీలందరూ కూడా ఆ ఎదోము ప్రాంతంలోనికి ప్రవేశించకుండా ఆ దేశం చుట్టూ ప్రయాణించి వారు అవతలికి వెళ్ళారు. Now, what we learn from here is, as far as God is concerned and God's instruction is concerned, you have a conflict with your brother, or if your brother is coming to fight with you, you are supposed to avoid it. You are not supposed to go against and fight with your brothers. And that's not the way that God wants you to deal with your brethren. He wants you to avoid the conflict and go around. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన సహోదరులతోటి మనము కయ్యానికి లేకపోతే యుద్ధానికి లేకపోతే ఒక రకమైన పోరాటం మనం చేయకూడదు. ఏ పరిస్థితుల్లో కూడా మన సహోదరులతో మనము యుద్ధం చేయకూడదు. Now we know that there are stories about how Abraham went for war to save his brother's son Lot. Now, when Lot had a problem in Genesis 14, Abraham goes on war to rescue him, although Lot went away from Abraham. So that's being a good brother. We are supposed to stand for them no matter what, and never fight with them, although they are against us. మరి మరొక చక్కని ఉదాహరణ ఏంటంటే, అబ్రహాము తను లోతు కొరకు చాలా లోతు అబ్రహాము ఒక సమయంలో వారు చెరో వైపు విడిపోతారు. చెరో భూభాగాన్ని ఒక భూభాగం తీసుకుంటే దానికి దూరంగా ఇంకొక భూభాగాన్ని మరి ఒకటి తీసుకొని అలాగే సెపరేట్ అయిపోయినప్పటికీ కూడా తర్వాత కాలంలో లోతు చాలా సమస్యల్లో కూరుకుంటాడు. శత్రువులు ఆ లోతుని బహుగా దాడి చేసినప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే, తను మరి నిజానికి వారిద్దరు కలిసి ఒక దగ్గర లేరు, దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ తన సహోదరుడు సమస్యలో ఉన్నాడని తెలుసుకొని తన ఇంట్లో పెరిగిన అనేకమైన మరి ఆ యొక్క బలమైన ఆ యొక్క సైన్యం లాంటి వాళ్ళని తీసుకొని లోతుని రక్షించడానికి ఆ శత్రువుల్ని దాడి చేయడానికి వెళ్తాడు అబ్రహాం. So while one of the things is that Edomites don't let Israelites come and pass through, that was one sin. And then we also read in Psalm 137, 7-9, that Edomites actually encourage the Babylonians while they are conquering Israelites. They stand and they encourage them
Babylonians are enemies of their brothers, Israelites, but they encourage them to conquer Israelites. మరి ఈ సహోదరులను ద్వేషించటం, శత్రుభావం కలిగి ఉండటం అనేది ఒక పాపంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ఎదోమీయులు మరి యొక్క పాపం చేస్తూ ఉన్నారు. ఏంటంటే, బబులోను వారు ఎప్పుడైతే ఇశ్రాయేలీయుల్ని దాడి చేసి దండయాత్ర చేసి వారి దేశాన్ని ఆక్రమించుకోవాలని చూశారో, ఈ ఎదోమీయులు ఆ యొక్క బబులోను వైపు ఉన్నారు. బబులోనుని మరి వారు ప్రోత్సహించారు. ఈ ఈ మాట మనం కీర్తనలు 137 7-9 వచనాల్లో మనం చూడగలం. Now, there are 7 sins that Obadiah records, which Edomites have committed. We'll just go through those sins because it's important for us to understand why these are sins and what they are, so that we don't get into these sins. మరి నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా 7 పాపముల గురించి ఓబద్యా ప్రస్తావిస్తాడు ఈ ఓబద్యా గ్రంథంలో. వాటిని మనం చూసుకుందాం. ఇది చూసుకున్నప్పుడు ఇవి పాపములని మనం గుర్తించవలసి ఉంది. మరి వీటి గురించి మనం ధ్యానం చేసుకున్నప్పుడు మనము ఈ పాపంలో పడకుండా జాగ్రత్త పడటానికి మనకు సహాయపడతాయి. Now, I've posted those 7 sins and the verse references in the chat. The 7 sins of Edom, the first one is pride. In verses 3 and 4, God says that, they were filled with pride. And pride is one of the greatest sins, and that's the sin because of which Satan has fell. The 1/3 of the angels have fell because of pride. మరి ఈ యొక్క 7 పాపములను ఆ లిస్టుని నేను చాట్లో పోస్ట్ చేశాను మీ కొరకు, దయచేసి గమనించండి. 7 పాపాల్లో మొట్టమొదటిది గర్వము. ఈ ఓబద్యా గ్రంథము 3-4 వచనాల్లో ఇది ప్రస్తావించబడింది. ఈ గర్వం అనేది చాలా ప్రమాదకరమైన పాపము. మరి సైతాన్ కూడా ఒకప్పుడు దేవుని దూతగా ఉంటూ ఈ గర్వం అనే పాపం చేయబట్టి దేవుని చేత తోలివేయబడ్డాడు. Now, in verse 3, it says, the pride of your heart has deceived you. What does pride do? Is it will cause deception. Now, pride is also compared with yeast. Now, what does the yeast do? If you actually take some yeast and add it in the flour, the flour will bloat and become big. But that's not the real size of the flour, but it just bloats and appears big. We make bread out of it, but that is why God doesn't like yeast, because it takes the real picture off and shows off as if it is something big. మరి ఓబద్యా 3వ వచనంలో నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి అన్న మాట మనం చూస్తాం. ఈ గర్వం అనేది మనల్ని మోసం చేస్తుందని మనం గమనించుకోవాలి. I lost the second part of your Yes, so I was talking about pride is like yeast. Yeah, so when we take yeast and add it in the flour and try to make bread, although the flour is like very little, because we are adding yeast, when we put in the oven, it puffs up and becomes big, like the bread becomes big. So pride is like that. It actually appears you are bigger than the real you. So God hates pride and he compares that with yeast. మరి ఈ గర్వం అనేది ఒక పులిసిన పిండితో సమానం. మనము రొట్టెని చేసినప్పుడు ఆ పులుపుని దాంట్లో ఆ యొక్క పిండిలో మనం పెడతాం కదా. నిజానికి అది ఉండవలసిన అది నిజమైన ఆ యొక్క సైజ్ కంటే ఎక్కువ సైజ్కి అది పొంగిపోతుంది మనం పెట్టిన చిన్న పులుపు వల్ల. అలాగే ఈ యొక్క గర్వం అనేది మన హృదయంలో ఉన్నప్పుడు నిజానికి మనం ఎంత వ్యక్తిమో, మన వ్యక్తిత్వం ఎంతో అట్లా కాకుండా అది చాలా ఎక్కువగా మనల్ని చూపిస్తూ ఉంటుంది. మనకు చూపిస్తూ ఉంటుంది, ఎక్కువ చేసి చూపిస్తూ ఉంటుంది ఈ గర్వం. So I remember learning how to make bread, and one of the instructors who was teaching how to make bread, he told me one thing, that if you want to make the best bread, the boulangerie, the bakers, what they do is, when you are kneading, you need to ensure that the yeast is put to right use, and the way you knead the flour
if you can make the flour absorb more water and more air bubbles inside and make it puff of more, then it is a good bread. So the more water you can actually make it absorb and more air it fills up, then the better the bread is. మరి నేను కొంతకాలం క్రితం ఈ బ్రెడ్ తయారు చేయటం నేర్చుకున్నాను. అది నేర్పిన ఆయన నాకు ఏం చెప్పారంటే, ఈ యొక్క పిండిలో ఈ పులుపుని నువ్వు కలిపినప్పుడు ఏ విధంగా దాన్ని ఆ పిండిని తయారు చేయాలంటే, పిసకటం విషయంలో గానీ, దాన్ని తయారు చేయటం విషయంలో ఏ విధంగా చేయాలంటే, ఆ యొక్క పిండి ఎక్కువ నీరుని తీసుకునేటట్లుగా, అలాగే గాలి బుడగలు వాటి మధ్యలో ఎక్కువగా ఉండేటట్టుగా నువ్వు చూసుకుంటే, అది చక్కగా మనకు కావాల్సిన రీతిలో ఎక్కువ ఆకారంలో రాగలదు అని చెప్పాడు. But that's not what God wants out of us. He wants us to be more real and not have this pride. So God doesn't like pride, and He wants us to stay humble. మరి దేవుడు మనం గర్వించిన వారంగా గర్విష్ఠులుగా ఉండటం ఆయనకి ఇష్టం ఉండదు. మనము దీన మనస్సు కలిగి ఉండటం ఆయనకి ఇష్టం. మరి నువ్వుగా ఉండాలి. నువ్వు నీకంటే ఎక్కువగా ఉండకూడదు. అది మనం గుర్తుపెట్టుకుందాం. There are many people who are who reached really high places, but they are very humble. I remember reading about one of the leaders of IKEA, the brand IKEA, which is known for the furniture, one of the biggest furniture brands in Europe and across the world. The founders of it was given an award, the best businessman of the year, and he came to collect the award in a public transport. And the security guard stopped him and asked, like, trying to find out who he is, because he didn't believe that someone could come in a public transport into a hall like that. And then he had to introduce himself that he is coming to collect the award, and he is one of the biggest billionaires. మరి దీన మనస్సు గురించి నేను ఆలోచించినప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. మరి ఈకియా అని చెప్పారు బ్రదరు. మనం IKEA అన్న ఆ యొక్క మరి షాపింగ్ మాల్స్ని మనం కూడా హైదరాబాద్లో కూడా ఉంది. అదొక పెద్ద సంస్థ, ఫర్నిచర్ని ఎక్కువగా అమ్మే ఆ యొక్క పెద్ద వ్యాపారపు సంస్థ. అది ప్రపంచం మొత్తం ఉంది. మరి ఆ సంస్థని స్థాపించిన వ్యక్తి తనకి బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు, ఆ యొక్క బహుమానం ప్రకటించినప్పుడు దానిని తీసుకోవడానికి ఆ ఫంక్షన్ హాల్కి తను సిటీ బస్సులో వచ్చాడట. మామూలు బస్సులో వచ్చాడట. అందరూ ప్రయాణం చేసి వచ్చే బస్సులో. ఆ యొక్క సెక్యూరిటీ గార్డు అతను ఎవరు అని చెప్పేసి తెలియక అతనికి లోపలికి పోవడానికి ప్రవేశం నిరాకరించినప్పుడు ఈ యొక్క బహుమానాన్ని, బెస్ట్ బిజినెస్ మ్యాన్ బహుమానాన్ని అందుకోవడానికి వచ్చానని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయారంట వాళ్ళందరూ. అతను చాలా మరి అత్యంత సంపన్నమైన వ్యక్తి, ఆ యొక్క ఐకియా సంస్థని స్థాపించిన వ్యక్తి. కానీ ఎంత దీన మనస్సు కలిగి ఉన్నాడో మనం గమనించవచ్చు. Now we are expected to be like that and not puff up. And Edomites living in the mountains are filled with pride. And when somebody lives in the mountains, they also have an advantage on war. So they know that it is difficult for somebody to defeat them because they are living on the mountains, and they were always proud about that. మరి ఎదోమీయులు వారిని గమనించినట్లయితే వారి హృదయములు గర్వం చేత మోసపడి ఉన్నాయి, మోసం చేయబడి ఉన్నారు. వారు నివాసం చేసిన ఆ యొక్క ప్రాంతం కూడా కొండ ప్రాంతం కనుక యుద్ధం విషయంలో వాళ్ళకి చాలా పైచేయి ఉండటానికి అవకాశం ఉంది. అన్ని విషయాల్లో వాళ్ళు గర్వం కలిగి ఉన్న వ్యక్తులుగా ఉన్నారు. మరి చాట్ బాక్స్లో బ్రదరు ఐకియా యొక్క ఆ యొక్క దాన్ని స్థాపించిన వ్యక్తి పేరు కూడా పెట్టారండి, ఇంగ్వార్ కాంప్రాడ్ అనే వ్యక్తి. మరి తన దీన మనసుని మనం గమనించవచ్చు. ఏదోము వారి హృదయాల్లో ఉన్న గర్వాన్ని మనం గమనిస్తా ఉన్నాం ఈ యొక్క ఉపధ్యాయ గ్రంథంలో. Now, pride is the first sin, and the second sin that is pointed out in verse 7 is confederacy, which means to gang up. Like, it is like you are grouping up
for a wrong purpose. And this is something very commonly happens in the corporate world, where the places that we work, and in the schools, in the colleges that we study. We always try to group up and to do something bad very quickly. So we need to be very careful about uh, forming teams and joining a group. Uh, if when we know the objective of the group and that is bad, that means joining that group is a sin. మరి మరి మొదటిగా ఈ 7 పాపాల్లో మొదటిగా గర్వం చూసి ఉన్నాం కదా. రెండోది మరి ఇంగ్లీష్లో కాన్ఫిడెరసీ అని, తెలుగులో ఏంటంటే దాని అర్థం ఒక మంచి ఉద్దేశంతో కాకుండా తిరుగుబాటు చేయడానికి, లేకపోతే మరి ఆ, దుష్ట సంబంధమైన సంకల్పంతో ఒక గ్రూప్గా కూడుకోవడం. మరి మన ఆఫీసుల్లో, స్కూల్స్లో, కాలేజీల్లో మనం ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయిపోయి దాని యొక్క ఉద్దేశాలు చూసినట్లయితే అవి మంచి ఉద్దేశాలు కాదు. అలాగా గ్రూపులుగా, గ్యాంగుల్లాగా ఫామ్ అవటం అనేది అది రెండవ రకమైన పాపంగా మనం ఈ ఉపధ్యాయ గ్రంథంలో గమనిస్తాం. And the third sin that we see is violence in verse 10. The Edomites were violent against the Israelites, while the Babylonians were actually, attacking them. Edomites joined them and attacked the Israelites, which is also something that God observes and hates. మరి మూడవ పాపం ఏంటంటే బలాత్కారం. ఇది 10వ వచనంలో మనం గమనిస్తాం. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానం నొందుదువు, ఇక నన్నటికి లేకుండా నీవు నిర్మూలమగుదువు. ఈ బలాత్కారం అనే పాపము ఇది దేవుడికి ఎంత అయిష్టమైందో మనం గమనించవచ్చు. And the fourth one is rejoicing for the enemy's bad. Like, when you have an enemy, something bad is happening to them, you feel happy about it. So this might be very subtle. Like, when we watch a cricket match, we know that we favor few teams and we don't favor some teams, and sometimes we watch for other teams to lose when they are playing with someone else as well. So we need to be very watchful about what our heart becomes happy about. Sometimes, when our heart is happy about somebody's fall, that's a sin. And even Job, at one point of time when he is praying, he says, God, I don't know if I have ever rejoiced at my enemy. You are not even supposed to rejoice when your enemy is falling. Enemy is someone who has hated you, who has done harm to you. Even when that person is falling, you are not supposed to rejoice. And when you rejoice, God counts that as a sin against you. మరి 4వ పాపం ఏంటంటే మన శత్రువులు శ్రమ అనుభవంలో ఉన్నప్పుడు వారిని చూసి మనం సంతోషించటం. ఇది 4వ రకమైన పాపం. 4వ పాపంగా మనం ఉపధ్యాయంలో మనం చూడగలం. ఇక్కడ 12వ వచనంలో చూడండి, నీ సహోదరుని శ్రమ అనుభవం దినము చూచి నీవు ఆనందమంద తగదు. యూదా వారి నాశన దినమున వారి స్థితిని చూసి నీవు సంతోషింపతగదు. ఇది మరి దేవుడు చూస్తూ ఉంటాడు మన హృదయాన్ని. మన హృదయాన్ని ఒక విషయంలో మనం ఎప్పుడు కూడా కాసుకోవాలి. ఏంటంటే మన శత్రువులు బాధల్లో ఉన్నప్పుడు వారిని చూసి సంతోషించకూడదు మనం. అది దేవునికి ఇష్టమైంది కాదు. ఇది ఎంత మరి చాలా తేలిగ్గా మనం పట్టించుకోకుండా ఉండొచ్చు ఇది. ఎట్లా, ఉదాహరణకి మనం క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్నప్పుడు మనం ఒక టీంని మనం సపోర్ట్ చేస్తాం, ఆ టీం గెలవాలని ఆశపడతాం. కానీ మనం ఏ టీం అయితే మనం ఓడిపోవాలని ఆశపడతామో వాళ్ళు ఓడిపోతున్నప్పుడు ఒక రకంగా హృదయంలో సంతోషిస్తాం. నిజ జీవితంలో మరి మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మనకి నిజంగా బాధ పెట్టేవారై ఉంటారు. రకరకాలుగా మనల్ని బాధ పెడతా ఉంటారు, మనకి విరోధంగా ఉంటారు కదా. వారు శ్రమ అనుభవంలో ఉన్నప్పుడు, వారికి శ్రమలు కలుగుతూ ఉన్నప్పుడు, వారు బాధలు పడుతూ ఉన్నప్పుడు వారిని చూచి మన హృదయంలో సంతోషించకూడదు. ఒకవేళ అలా సంతోషిస్తే దేవుని దృష్టిలో అది పాపం అవుతుంది. And the fifth one is looting. What Edomites did is when the Babylonians have started destroying the Israel, the Edomites went and looted whatever was left out. They went and picked up, and they took it for themselves. ఈ ఎదోమీయులు చేసిన 5వ రకం పాపం ఏంటంటే వారి యొక్క ఈ ఇశ్రాయేలీల యొక్క ఆస్తిని
వారు పట్టుకోవడం, వారి గుమ్మములకు చొరబడి దోచుకోవడం. ఇక్కడ 13వ వచనంలో ఆ మాట చూస్తాం. నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములోనికి చొరబడదగదు, వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడదగదు, వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొనదగదు. ఇలాగా మరి ఇతరులకు సంబంధించిన ఆ యొక్క ఏదైనా సరే, అది బలత్కారంగా లేకపోతే వాళ్ళు బలహీన క్షణంలో వారు ఆపద్దినంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆస్తిని పట్టుకోవడం, లూటింగ్ అంటాం కదా, లూట్ చేశారంటాం. ఇది 5వ పాపం. Now, and the sixth one is hindering the Jews from escaping. Now, this is a, when the Israelites were running away from Babylonians, when they were running through Edomite lands, they actually captured them and gave them back to Babylon for them to be and punished. So they not only stopped them from running away, they actually caught them and gave them back to the enemy. Which is also something that God was watching, and that's a big sin. మరి 6వ పాపం ఉపద్య గ్రంథంలో మనం చూసేది ఏంటంటే, మరి ఈ ఎదోమీయులు ఏం చేశారంటే, బబులోను వారు ఇశ్రాయేలీల్ని దండయాత్ర చేసి వారిని పట్టుకోవడానికి, వారిని ఆక్రమించుకోవడానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు ఈ ఎదోమీయుల ప్రాంతం ద్వారా పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. వారు పారిపోలేకుండా చేశారు. ఎదోమీయులు వారు పారిపోలేకుండా వారిని దారి కాసి ఆ ఇశ్రాయేలుని పట్టించి ఆ బబులోనికి పట్టించారు. ఇది దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుని దృష్టిలో ఇది పాపం. మరి మన సహోదరులు లాంటి వారిని వారు తప్పించుకొనలేకుండా వారిని పట్టించటం, ఇది దేవుని దృష్టిలో పాపం. 6వదిగా మనం చూస్తా ఉన్నాం. Now we see the last sin, the seventh one is drunken celebration. Now it is important that we don't celebrate on the fall of our enemies, and these guys have celebrated the fall of Israel by drinking, which is also something God has observed. So these are the 7 sins that God points out very clearly on the Edomites and says, and because of this you will pay for all these 7, and I am watching, and you will have to pay for all these 7 sins. And that is what Obadiah is making clear, which is a message from God to the Edomites. మరి 7వ పాపం ఈ ఉపద్య గ్రంథంలో 16వ వచనంలో మనం చూడగలం. మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్ని జనులందరూ నిత్యము త్రాగుదురు, తాము ఇక నన్నడు నుండని వారైనట్లు వారేమీయో మిగలకుండా త్రాగుదురు. ఇక్కడ ఏంటంటే, ఈ ఎదోమీయులు ఇశ్రాయేలీలు ఓడిపోవటం, శ్రమలు అనుభవించటం చూసి వారు తాగుతూ సంతోషించి ఉల్లసిస్తూ ఉంటారు, పండగ చేసుకుంటారు. ఈ తాగుతూ పండగ చేసుకోవడం, అది కూడా మరి వారి యొక్క ఉద్దేశం, ఆ యొక్క తాగుతూ సంభ్రమం చేసుకోవడంలో ఉన్న వారి ఉద్దేశం ఏంటంటే, ఆ యొక్క ఇశ్రాయేలీలు నాశనం అవటం చూసి, చెరబట్టుకుపోవటం చూసి వీళ్ళు ఆ విధంగా సంభ్రమిస్తూ ఉంటారు, సంభ్రమం చేసుకుంటారు, పండుగ చేసుకుంటారు. ఇది దేవుడు గమనిస్తూ ఉన్నాడు. దేవుని దృష్టిలో ఇది పాపమై ఉంటున్నది. ఈ 7వ పాపంగా దీనిని మనం గమనించాం. ఈ 7 పాపాలు ఉపద్య ఈ యొక్క ఎదోమీయులకి రాస్తూ వారి 7 పాపాలు వారి ముందుంచి, ఈ 7 పాపాల విషయమై దేవుడు మిమ్మల్ని తీర్పు తీర్చబోతా ఉన్నాడు, మీరు తప్పించుకోలేరు, దేవుని తీర్పు తప్పకుండా మీ మీదకి వస్తుంది అని చెప్పి వారికి రాస్తున్నాడు ఈ గ్రంథంలో. And God will not forget to bless someone or to judge someone. God is watching everything. So we need to be very careful about it, knowing that, God is watching everything and he will take revenge. And revenge belongs to God and not us. We are not expected to step in and take revenge, but, God will take revenge if they don't repent. We are here to love our enemies and pray for their repentance, so that they don't have to face through all the consequences. మరి సహోదరి సహోదరులారా, ఒక విషయం మనం గమనించాలి ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించటం మర్చిపోడు, అదేవిధంగా వారి జీవితంలో పాపం ఉంటే తీర్పు తీర్చకుండా ఉండటం కూడా మర్చిపోడు, లేకపోతే ఆ యొక్క ప్రతీకారం తీర్చకుండా ఉండటం కూడా మర్చిపోడు. ఆశీర్వదించటం మర్చిపోడు, ప్రతీకారం చేయటం కూడా మర్చిపోడు. ఒకవేళ మనం మర్చిపోయినా ఆయన మర్చిపోడు. కనుక
మనం చేయవలసింది ఏంటంటే కేవలం మనం క్షమించి వారు మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు దేవునితో మరి తిరిగి మంచి సంబంధంలోకి రావాలని వారిని క్షమించే యొక్క మనస్తత్వం మనం కలిగి ఉండాలి. ప్రతీకారం తీర్చుకోవడం అనేది ఆయన చేసి తీరుతాడు. ఆయన దాన్ని మర్చిపోడు. Now, one thing that we also see is, in verse 11, God is actually telling them that when your brothers are suffering, you are watching and not doing anything about it, to go and help. Sometimes sin might be very subtle. Like in the story of Good Samaritan, the lesson is not about the Samaritan helping the person in need. The lesson is that the two people who did not help, they have sinned. The Levite and the priest, they walked by watching him. They had the opportunity to help the person who is wounded, but they did not. So when you have an opportunity to do good, you have to do it. And not doing good when you should is also sin. ఇక్కడ 11వ వచనంలో ఓబద్య 11వ వచనంలో మనం చూసినట్లయితే ఈ ఎదోమీయులు ఇశ్రాయేలీయులు చాలా సమస్యలో చాలా తీవ్రమైన శ్రమలో ఉన్నప్పుడు వారిని జస్ట్ అలా కేవలం చూస్తూ ఉన్నారు అంతే. సహాయం చేయడానికి వారు ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. ఏమీ చేయకుండా అలా చూస్తూ ఉండేవారుగా ఉన్నారు ఎదోమీయులు వారి సొంత సహోదరులు సమస్యల్లో ఉన్నప్పుడు. మరి మంచి సమరయుడి కథ మనకు తెలుసు కదా. మంచి సమరయుడి కథలో మరి ముఖ్యమైన పాఠము ఆ యొక్క మంచి సమరయుడు సహాయం చేయటం, ఆ యొక్క ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం చేయటం అది కాదండి ముఖ్యమైన పాఠం. అక్కడ మనం గమనించినట్లయితే యాజకుడు లేవీయుడు వారు కూడా చూస్తారు ఈ యొక్క రోడ్డు ప్రక్కన పడిపోయిన ఆపదలో ఉన్న వ్యక్తిని. వారు జస్ట్ చూసేవారుగా ఉన్నారు, సహాయం చేసిన వారుగా లేరు. చూసి ఏమీ చేయకుండా దాటిపోయారు. అది అక్కడ ముఖ్యమైన పాఠం ఆ యొక్క మంచి సమరయుడి కథలో. మనము చూస్తూ ఉండే వాళ్ళంగా ఉండకూడదు. ఆపదలు ఉన్నప్పుడు సహాయం ఏదన్నా చేసేవారంగా మనం ఉండాలి. We say in James 4:17, I have posted the verse, therefore to him who knows to do good and does not do it, to him it is a sin. So you know what is the right thing to do, but you are not doing it. That is also sin. We need to be careful about that. We think that, being quiet, we are not getting involved in the sin. But being quiet when you are supposed to be involved is also a sin. మరి ఈ యొక్క చాట్ బాక్స్లో యాకోబు పత్రిక 4:17 వచనం బ్రదరు పోస్ట్ చేసి ఉన్నారు. అది నేను చదువుతానండి. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. యాకోబు 4:17. ఈ యొక్క మాట ప్రకారం, ఈ యొక్క వాక్య ప్రకారం మనము మేలైనది ఏంటో చేయటం మనం తెలిసి ఉండి మనం చేయకుండా ఉంటే అది దేవుని దృష్టిలో పాపమని మనం గమనించాలి. Also, we can just read Revelation 1:9 and then we'll close shortly. మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం కూడా మనం చదువుదామండి. Revelation 1:9, 1 verse 9. ఐఎమ్ సారీ. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, క్షమించండి, ప్రకటన 1:9. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడును అయిన యోహానను నేను దేవుని వాక్యం నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. Sorry, brother. I think the verse is yeah, it is for the letter to Smyrna. I'm just checking the verse. So I'll just get back on the verse part. It is the letter to Smyrna. God says that those who call themselves as Jews, but they are not they are actually not the Jews. They are a synagogue of Satan. మరి దయచేసి క్షమించండి, ప్రకటన 1వ అధ్యాయం 9వ వచనం అనుకున్నాను. కానీ నేను మీకు పంచుకోవాలి అని ఆశపడిన వాక్యము
అది యూదులుగా పిలువబడుతూ నిజానికి వాళ్ళు యూదులు కాదు అన్న మాట. ఐ థింక్ ఇట్స్ ఇన్ 3:7 బ్రదర్, ఫిలడెల్ఫియా 9th verse, 3:9. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. ఈజ్ దట్ రైట్? 3:9. It is actually chapter 2, verses 8 to 11. Sorry, Revelation 2, 8 to 11. క్షమించండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8 నుంచి 11వ వచనం వరకు. స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. Now, here there is a very specific part to Smyrna. He says that, those who call themselves as Jews, but they are not. They are actually a synagogue of Satan. Now, this is important for us to understand. You can even translate it as those who call themselves as Christians, but not. They are actually working for the devil. So that is what Jesus Christ is telling here, and we need to be careful about it. King Herod called himself the king of the Jews, but Herod, one Herod killed all the children in search of Christ. Another Herod, killed John the Baptist. Another Herod killed James. Now, they are all Edomites. Then they are Edomites, and they were holding hatred, but they mingled with the Jews as Jews and caused a lot of damage. So we need to be watchful about how we are. Like, if we call ourselves of Christians, we have to love our neighbors and not watch and rejoice when the neighbors are going down. ఇక్కడ మరి ఈ యొక్క స్మరణ సంఘానికి రాస్తున్న ఈ ఉత్తరంలో మనం ముఖ్యంగా గమనించవలసిన పాయింట్ ఏంటంటే 9వ వచనంలో ఉంది. ప్రకటన 2:9. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన అన్నమాట. వారు యూదులని చెప్పుకుంటున్నారు, కానీ నిజానికి వారు సైతాన్ని సేవిస్తూ ఉన్నారు. దీనిని మనం నేరుగా అన్వయించుకోవచ్చు. క్రైస్తవులని చెప్పుకొనుచు నిజమైన క్రైస్తవులు కాకుండా ఉండేవారు మన మధ్యలో ఉండవచ్చు. మనమే అలాగా ఒక్కొక్కసారి ఉంటున్నామేమో మనం పరిశీలించుకోవాలి. మనము సైతానుని సేవిస్తున్నామేమో క్రైస్తవులని చెప్పుకొనుచు మనం జాగ్రత్తగా మన హృదయాలను పరిశీలించుకుని వారమై ఉన్నాం. అలాగే హేరోదుని గమనించినట్లయితే, ఈ మొదటి హేరోదు ఏం చేశాడు? యూదులకి రాజునని చెప్తూ ఈ హేరోదులందరూ కూడా నిజానికి వారు ఎదోమీయులు. వారు వారి యొక్క సహోదరులు ఇశ్రాయేలీలతో కలిసిమెలిసి ఉంటూనే ఈ మొదటి హేరోదు ఏం చేశాడు? ఈ యొక్క 2 సంవత్సరాల వయసున్న పిల్లలందరినీ కూడా చంపించేశాడు. రెండవ హేరోదు మరి అతడు యూదుల రాజుగా అని పిలిపించుకుంటూ నేను యూదులకు సంబంధించిన వాడిని అని చెప్పుకుంటూ బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపించాడు. మూడవ హేరోదు మరి యాకోబుని చంపించాడు. మరి ఇశ్రాయేలీల మధ్యలోనే ఉంటూ మేము కూడా ఈ యొక్క మీకు సహోదరులమే అని చెప్పుకొనుచు యూదులమే అని చెప్పుకొనుచు యూదుల రాజుగా ఉన్న ఈ యొక్క ముగ్గురు హేరోదులు ప్రవర్తించిన తీరు చూడండి. మనం కూడా మన మధ్యలో క్రైస్తవులు అని చెప్పుకొనుచు సాతానుని సేవించేవారుగా ఉండేవాళ్ళు ఉండుంటారు. మనం కూడా అలాంటి శోధనలో పట్టడానికి అవకాశం ఉంది కనుక జాగ్రత్త పడదాం. Now, although this book is all about the revenge that God is taking on the Edomites, we need to also ensure we understand that revenge belongs to God, not us. So we see I posted 2 verses in the chat, Romans 12:19 and Deuteronomy 32:35. God is very clear that vengeance is mine, and we are not the ones who will
take revenge, and judgment is for God, but we are expected to love our neighbors and pray for them. And it is God who judges based on whether they would repent or they have to go through the judgment. We need to be careful about how we understand the overall book and what God has written about how he would revenge Edom. మరి ఉపధ్య గ్రంథము నిజానికి ఎదోమీయుల మీద దేవుడు పగ తీర్చుకునే విషయం, వారి పాపములకు ప్రతీకారం తీర్పు తీర్చే అంశము ప్రధానంగా ప్రస్తావించబడిన పుస్తకము అయినప్పటికీ ఒక విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటంటే, పగ తీర్చుకునటం అనేది మన పని కాదు, అది దేవుని పని అని చెప్పేసి మనం గమనించుకుందాం. ఇక్కడ చాట్ బాక్స్లో 2 వాక్య భాగాల్ని నేను పోస్ట్ చేశాను. అది రోమీలకు రాసిన పత్రిక 12:19. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. అలాగే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 35వ వచనం. ద్వితీయోపదేశకాండము 32:35వ వచనం. వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. వారి ఆపద్దినము సమీపించును, వారి గతి త్వరగా వచ్చును. ఈ మాటలు మనం గమనించినప్పుడు దేవుడు ప్రతీకారం చేసి పగ తీర్చుకోవటం అనేది దేవుని యొక్క పని, అది మన పని కాదు అన్నది మనం గుర్తుపెట్టుకుందాం. So I'm going back to the summary of the book that we went in the beginning. I posted in the chat. We should stand with our brothers no matter what. We should stay away from these 7 sins. There are also these sins are also defined in Proverbs. I'll share the verse reference, and it's important that we understand that God hates these sins, and God's judgment is sure. So we have to be careful about it. And indifference, not seeing and not doing anything, is also sin. We should pray for repentance. And Obadiah actually ends the book with a very glorious sentence saying the kingdom will be the Lord's. And that's the ultimate thing. At the end, in the second coming, he is going to be seated on the throne and reign forever. And the kingdom belongs to the Lord. And that's a great way of ending the book. So with this, I would like to close this message. మరి గమనించండి, ముగింపులో మరి ఈ యొక్క ఓబద్య గ్రంథం యొక్క సారాంశం అంతా కూడా 6 విషయాలు మేము ముందుంచుతా ఉన్నాను. మొట్టమొదటిగా మనం ఏం చూసామంటే, మన సహోదరులు, వారితో మనం నిలబడాలి. ఎటువంటి పరిస్థితి అయినా సరే వారు మన సహోదరులు అయినప్పుడు మనం వారి పక్షాన నిలబడాలి. రెండవది, మనం ధ్యానం చేసుకున్న 7 పాపాల విషయంలో మనం జాగ్రత్త పడాలి. మూడవదిగా, దేవుని యొక్క తీర్పు అది ఖచ్చితంగా వస్తుంది. అయితే దేవుని యొక్క హృదయం ఎలాంటిదంటే, ఎవరైనా సరే మనం పశ్చాత్తాపడాలని కోరుకునే హృదయం ఆయనది. కానీ ఆయన తీర్పు మాత్రం అనివార్యం. మరి 4వదిగా మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, మరి ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా మనకి సహోదరులు లాంటి వారు, మన ప్రియులు, మనకి దగ్గర ఉన్నవారు, మనకు తెలిసిన వారు, మరి వారు కష్టంలో శ్రమలో ఉన్నప్పుడు మనం కేవలం చూస్తూ ఉండకూడదు. మనం ఏదైనా చేసేవారంగా ఉండాలి. అలాగే మరి పశ్చాత్తాపం కోసం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ప్రతీకారం తీర్చుకోకుండా పశ్చాత్తాపం కోసం ప్రార్థించే వారంగా ఉండాలి. 6వదిగా, చివరిగా ఉంది కదా, చివరి వచనంలో ఓబద్యాలో, దేవుని రాజ్యము అది యెహోవాది, రాజ్యము యెహోవాది. మరి 2వ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆయన సింహాసనాసీనుడై, ఆయన ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా రాజ్య పరిపాలన చేసే దేవుడై ఉన్నాడు. కనుక రాజ్యము ఆయనది అన్నమాట. మరి ఈ యొక్క 7 పాయింట్స్ విషయంలో సామెతల్లో కూడా మరి ప్రస్తావించబడింది. అది ఎక్కడుందంటే 6వ అధ్యాయము 16 నుంచి 19వ వచనం వరకు. సామెతలు 6:16 నుంచి 19 వచనాల్లో 6 పాపాల గురించి, దేవుడు ద్వేషించే 6 పాపాల గురించి అక్కడ ప్రస్తావించబడింది. ఇది కూడా మీరు గమనించవలసిందిగా నేను కోరుచున్నాను. ఈ మాటలతో నా సందేశాన్ని ముగించుతున్నానండి. Thank you so much, dear brother. On behalf of all of us, we want to thank you so much for your time and the message. We are immensely blessed. And over to Thank Sister you. Prasiddha garu.
ప్రైజ్ లాడయ్య గారు. దేవుని నామములో ఇప్పటి వరకు వాక్య పరిచయం చేసిన బ్రదర్ తరుణ్ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున కృతజ్ఞతలండి. ఓబద్యానగా ద సర్వెంట్ ఆఫ్ లార్డ్. ఎదోమును గురించి ఓబద్యాకు కలిగిన దర్శనం మనం తెలుసుకున్నాం. ఇందులో 7 రకాల పాపాలు ప్రస్తావించబడ్డాయి. ఎదోమీయులు ఏశావు సంతతి వారు. వారు పెట్రా అని ఎత్తైన ప్రదేశంలో నివసించేవారు. వారి గుర్తు పక్షిరాజు. మొదటి ఆదాం నుంచి కాకుండా కడపటి ఆదాం నుంచి మనకు విమోచన జరిగింది. ఏశావు ఇష్మాయిల్ కుమార్తె అయిన మహలతుని వివాహం చేసుకున్నాడు. అబ్రహాము హాగరు, అదేవిధంగా ఏశావు మహలతు, అబ్రహాము కెతురా, వారికి పుట్టిన పిల్లలందరూ సహోదరులు అయి ఉన్నారు. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి అరణ్య మార్గంలో ప్రయాణించినప్పుడు ఎదోమీయులు వారిని రాజమార్గంలో వెళ్ళనీయలేదు. మనము ఏ పరిస్థితుల్లో కూడా మన సహోదరులతో యుద్ధం చేయకూడదు. అబ్రహాము లోతు పట్ల వ్యవహరించినట్లుగా మనం వ్యవహరించాలి. బబులోను వారు ఇశ్రాయేల్ మీద దాడి చేసినప్పుడు ఎదోమీయులు బబులోని వారిని బలపరిచినట్లుగా మనం చూసాం. 7 రకాల పాపాలు. ఫస్ట్ది గర్వము, రెండవది చెడు కార్యానికి సమూహంగా కూడుకొనడం, 3 బలాత్కారము, 4 శ్రమానుభవంలో ఉన్నప్పుడు సంతోషించటం, 5 ఆపద్దినమున దోచుకొనడం, 6 ఇశ్రాయేలీలను బబులోను వారికి అప్పగించడం, 7 ఇశ్రాయేలు ఓడిపోయినప్పుడు త్రాగుతూ సంతోషించడం. ఈ పాపాలన్నీ ఎదోమీయులు చేశారండి. మంచి సమరైన ఉపమానంలో లేవీయుడు యాజకుడు ఆపదలో ఉన్నప్పుడు చూస్తూ ఉన్నారు. ఆ విధంగా కాకుండా మనం మంచి సమరైన వలె సహాయం చేసేవారిగా ఉండాలి. యాకోబు 4:17లో మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వారికి పాపం కలుగును అని చెప్తున్నారు. కాబట్టి మనకు తెలిసిన మేలు మనం చేయాలి. ప్రకటన 2:8-11 వరకు యూదులమని చెప్పుకుంటూ యూదులు కాక సాతాను సమాజంలో ఎలా చేరారో అలాగే మనం కూడా క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రైస్తవులుగా కాకుండా సాతానుకి పనిచేస్తున్నామేమో మనం పరిశీలన చేసుకోవాలి. మొదటి హేరోదు 2 సంవత్సరాల పిల్లల్ని చంపించిన విధంగా, రెండవ హేరోదు బాప్తిసం ఇచ్చే యోహాను చంపించిన విధంగా, మూడవ హేరోదు యాకోబు గారిని చంపించిన విధంగా మనము అపవాది క్రియలను మనం చేయకుండా ఉండాలి. రోమా 12:19లో పగ తీర్చుట నా పని, ఉగ్రతకు చోటీయమని దేవుడు చెప్పినట్లుగా మనం పగ తీర్చుకునే వారిగా ఉండకూడదు. మన సహోదరుల పక్షాన్ని నిలబడాలి. 7 పాపాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని తీర్పు అనివార్యమని గుర్తించాలి. మన సహోదరులకి శ్రమదినంలో సహాయం చేయాలి. ప్రతీకారం తీర్చుకునే వారంగా కాకుండా పశ్చాత్తాపం కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. రాజ్యము యెహోవాది అని గుర్తించాలి. అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన బ్రదర్ తరుణ్ గారికి, అదేవిధంగా అనువదించిన బాబీ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీరావు కుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నాం. అయ్యగారు, ఈ దినమున 10th రిజల్ట్స్ వస్తాయి. ఆ పిల్లల కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభావ, నీ దాసు తరుణ్ గారి ద్వారా ప్రభావ ఉదయకాల సమయంలో తండ్రి అయ్యా వినిపించిన మీ చల్లనైన మెల్లనైన స్వరాన్ని బట్టి ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా సహాయం దయచేయండి ప్రభా. ప్రతిరోజు ఉదయకాలం సమయంలో ప్రభా నీ వాక్యం వినడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. అయ్యా ఓబద్యా గ్రంథం ద్వారా ప్రభా ఏదో మీలకు తండ్రి ప్రభా చరిత్రను మొత్తాన్ని ప్రభా అయ్యా తెలియజేసిన విధానం బట్టి వందనాలు తండ్రి. ప్రభా ఇజ్రాయేల్ను ప్రభా ప్రేమించని స్థితిలో వారు ఉన్నారు తండ్రి. ప్రార్థన చేస్తున్నాం ప్రభా, మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభా మా సహోదరులతో ప్రభా నిలిచి ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. అంతేకాకుండా ప్రభా అయ్యా నీ తీర్పు ఉందని ప్రభా నమ్మగలిగి హృదయంలో ప్రభా తండ్రి యొక్క పశ్చాత్తాపం మా జీవితంలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా అయ్యా తండ్రి పశ్చాత్తాపం కోసం అదేవిధంగా ప్రభా ప్రార్థన చేయగల భాగ్యం దయచేయండి. ఎవరి మీద ప్రభా ద్వేషం కలిగి ఉండకుండా సహాయం దయచేయండి ప్రభా. అయ్యా రాజ్యం ఎల్లప్పుడూ నీదేని ప్రభా నమ్మగలిగే కృప తండ్రి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ పాపాల్లో మేము పడకుండా ప్రభా నీ సహాయం దయచేయండి ప్రభా. అయ్యా జతను ప్రభా పగ తీర్చుకుంటూ నీ పని సెలవిచ్చే ప్రభా మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభా నీకు అప్పగించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నీ కృప ఉంచండి. దినాన ప్రభా మేము విన్న ప్రతి వాక్యం ప్రభా హృదయంలో ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. సహాయం దయచేయండి తండ్రి. అయ్యా మరి ప్రాముఖ్యంగా ప్రభా అయ్యా వాక్యం ఎత్తిన దాసుని
అదేవిధంగా ప్రభా ఆయన చేస్తున్న అతను ప్రభా ఉద్యోగాన్ని, కుటుంబాన్ని, సేవను ప్రభా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా తర్జుమా చేసిన రత్నాకర్ గారిని ప్రభా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. విత్తబడి వాక్యం తండ్రి అయా 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ప్రభా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. సహాయం తెచ్చండి తండ్రి. మా సహోదరులను ప్రేమించడం తప్పదు అవుతాను ప్రభా. ద్వేషించే స్వభావం మాకు లేకుండా చేయండి ప్రభా. వారి నష్టాల్లో, కష్టాల్లో, శ్రమలో ఉన్నప్పుడు తండ్రి ఆదుకునే స్వభావం దయచేయండి అయ్యా ప్రభా. మంచి సమరడి విధంగా దేవతాన్ని ప్రభా ఆయన జీవితంలో ప్రభా ఇతరులకు సహాయం చేశాడు, ఉపకారం చేశాడో, మేలు చేశాడో ప్రభా. అటు స్వభావాన్ని తండ్రి మా జీవితంలో ప్రభా మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా ఈరోజు ప్రభా 10th క్లాస్ రిజల్ట్స్ రాబోతున్నాయి తండ్రి. ఎవరైతే 10th క్లాస్ రిజల్ట్ రాశారో ప్రభా మంచి మాకు తృప్తిని భాగ్యం దయచేయండి. అదేవిధంగా ప్రభా ఝాన్సీ సిస్టర్ వాళ్ళ పాపదని రాసిందని, అదేవిధంగా అనేక మంది రాశారు ప్రభా. సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. కృపించండి ప్రభా. మన ముఖ్యంగా ప్రభా మా జీవితంలో వాక్యం విడిచిపెట్టే వారు కాకుండా వాక్యానుసారంగా జీవించగల కృప దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ముందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోక మందిలో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం దయచేయము. మా ఎడల ప్రార్థన చేయవారిని క్షమించినట్లు మా ప్రార్థనలను క్షమించము. మమ్మ శోధనలు తప్పించము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, వాక్యం చెప్పిన దాసులకు, తర్జుమా చేసిన బిడ్డలకు, సపోర్ట్ చేసిన టీముకు, కోరు టీముకు, ప్రత్యేకంగా ఇందులో పాల్గొన్న బిడ్డలకు, అదేవిధంగా రాబోతున్న 10th రిజల్ట్స్ కి ఆయన కృప సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చింది రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారికి, వాక్య పరిచర్య చేసిన బ్రదర్ తరుణ్ గారికి, అనువదించిన బ్రదర్ బాబీ గారికి, కోర్ కమిటీ మెంబర్స్ కు, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవన బిడ్డ జాన్సన్ కు, మరియు కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా అనుదినం యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడుతున్నాయి. బాబీ రత్నాకర్ అని కానీ, వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు మనం షేర్ చేయవచ్చు. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములో అందరికీ వందనాలు.